శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ యాంకర్ త్రిపుర. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ విద్య ఉపాసకురాలు గీతా కుమార్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. నమస్తే అమ్మా. అమ్మ, మనం ప్రీవియస్ 7 శనివారాల వ్రతం గురించి చాలా చక్కగా వివరించారు. ఆ వీడియో కింద చాలా మంది వాళ్ళ డౌట్స్ అనేది పెట్టడం జరిగింది. ఈరోజు మనం దాని గురించి డిస్కషన్ చేద్దామమ్మా. అమ్మ, 7 శనివారాల వ్రతం అంటే 7 వారాలు చేసుకునే వ్రతం అది. సో చాలామంది ఏం అడుగుతున్నారంటే 7 వారాలు చేయడం కొంచెం కష్టమే కాబట్టి తక్కువ సమయంలో తక్కువగా చేసుకునే పూజా విధానం కానీ లేదా ఏదైనా రెసిపీ కానీ ఏదైనా చెప్తారా అని చెప్పేసి అడుగుతున్నారు. కొంచెం తెలుపుతారమ్మా? నాకు కూడా దీనిపైన చాలా కాల్స్ వచ్చాయి. చాలా మంది కాల్ చేస్తారు ఈ డౌట్స్ పైన. ఒకటేంటంటే 7 శనివారాల వ్రతము అనేది ఖచ్చితంగా మీ కోరిక పెద్దదైనప్పుడు ఇలానే చేసుకోవాలి. కానీ ఇప్పుడు ఇలా చేయలేని వాళ్ళు కూడా ఉన్నారు. చేసుకోలేము, లేదా మాకు ఇంట్లో ఇబ్బందికరమైన వాతావరణం ఉంది, ఏం చేయాలి అని. అలాంటప్పుడు ఒక శనివారం అంటే శనివారం మాత్రమే ఒక దీపం, పిండి దీపం పెట్టుకోవాలని దాంట్లో చెప్పడం జరిగింది ఆల్రెడీ. కానీ దాన్ని కూడా ప్రతి శనివారము పెట్టేసుకోవాలా, లైఫ్ లాంగ్ పెట్టేసుకోవాలా అని అడుగుతున్నారు. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే 7 శనివారాలు ఒక దీపమే పెట్టుకుంటాము, పిండి దీపము. ఈ వ్రతము ఇదంతా ఏం చేసుకోలేము. పిండి దీపం పెట్టేసి ఒక నమస్కారం చేసుకోవడము, గోవిందనామాలు చదువుకోవడము ఇలా. కానీ ఇలా ఒక్క పిండి దీపం పెట్టుకొని 7 శనివారాలు చేసుకునే అనుకునే వాళ్ళు, ఇవేవి చదవలేము అనుకునే వాళ్ళు వెంకటేశ్వర స్వామి వజ్ర కవచం 7 సార్లు చదువుకోండి. ఓకే. 7 శనివారాలు ఒకటే పిండి దీపము, 7 ఒత్తులు వేసుకొని పెట్టేసి, మేము ఇవన్నీ ఏవి చేయలేమమ్మా, మాకు అంత టైం లేదు అనేవాళ్ళు వెంకటేశ్వర స్వామి వజ్ర కవచం అని చిన్నది స్తోత్రం, అది 7 సార్లు చదువుకోవచ్చు. అమ్మ, అండ్ ఇంకో డౌట్ ఏంటంటే చాలా మంది నాన్ వెజ్ తింటూ ఉంటారు. సో మీరు చెప్పారు ప్రీవియస్ వీడియోలో అంటే 7 వారాలు నాన్ వెజ్ తినొద్దు అని చెప్పేసి, సో మాంసాహారాన్ని ముట్టొద్దు అన్నారు. కింద కామెంట్స్ ఏంటి అని అంటే, వ్రతం చేసే వాళ్ళు ఒకటేనా, లేకపోతే మొత్తం ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు నాన్ వెజ్ మానేయాలా, లేదా శనివారం ఒక్కరోజు మానేస్తే చాలా అని అడుగుతున్నారు. సో దాని గురించి కొంచెం చెప్తారా? దీంట్లో మీకు మీ ఇంట్లో ఇంటి పరిస్థితి, మీ గృహ పరిస్థితి అందరూ అనుకూలిస్తే అందరూ 7 శనివారాలు కంప్లీట్ అయ్యేంత వరకు మానేయండి. లేదు పాపం ఆడవాళ్ళకి చేసుకోవాలని ఉంటుంది, ఇంకా ఇంట్లో అనుకూలించక ఆగిపోవద్దు. ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళు తింటారు అంటే వాళ్ళు తినని, మీరు మాత్రం 7 శనివారాలు తినద్దు చేసేవాళ్ళు. లేదమ్మా మేము అసలు అట్లా ఉండలేము, ఇప్పుడు చేసేవాళ్ళు కూడా ఉండలేకపోవచ్చు, 2 months తినుకోకున్నట్టు ఉండలేము అనేవాళ్ళు ఫ్రైడే తినకూడదు, సాటర్డే తినకూడదు, సండే తినకూడదు. ఎందుకంటే ఫ్రైడే మీరు ముందు రోజు వ్రతానికి ప్రిపేర్ కావాలి. శనివారం మనం వ్రతం చేస్తామంటే ముందు రోజే ప్రిపరేషన్ ఉండాలి. ఫ్రైడే తినకూడదు. ఎందుకు సండే తినకూడదు అని అంటే, సండే మామూలుగానే తినకూడదు చెప్పాలంటే. ఇప్పుడు వెస్ట్రన్ కల్చర్ వచ్చి సండేనే తింటున్నారు, మనం ఏం చేయలేము దానికి. ఈ వ్రతం చేసిన తర్వాత ఆ పిండి దీపం కదిలించడము, దాన్ని గోమాతకు పెట్టడము, లేదా నదిలో విసర్జన చేయడం, ఇలాంటివన్నీ ఉంటాయి నెక్స్ట్ డే ప్రాసెస్. అందుకు సండే కూడా తినకూడదు. ఈ ఫ్రైడే, సాటర్డే, సండే తినకోకున్నట్టుంటే సరిపోద్ది. కానీ చేసే వాళ్ళు ఈ 2 months తినకపోతేనే చాలా మంచిది వ్రతం చేసేవాళ్ళు. అమ్మ, చాలా మంది వ్రతం అనేది ఎక్కువగా చేసేది వాళ్ళ పిల్లల కోసమే చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు నార్మల్గా పిల్లలు పుట్టని వాళ్ళు కూడా మాకు పిల్లలు కావాలని చెప్పి వ్రతం చేస్తుంటారు. కానీ కొంతమంది ఏంటంటే అవుట్ ఆఫ్ స్టేట్స్ ఉండడం, వాళ్ళకి కుదరకపోవడం, పూజా విధానం తెలియకపోవడం జరుగుద్ది. సో వాళ్ళ పెద్దలు ఎవరైతే ఇక్కడ ఇండియాలో ఉన్నారో వాళ్ళైనా వాళ్ళ కోసం పూజ చేయొచ్చమ్మా? అంటే ఇక్కడ ఏమైపోతుందంటే, అంటే వాళ్ళ కొడుకుకి పిల్లలు కాలేదు, అటు సైడ్ అమ్మ ఉంటారు కదా, కొడుకు వాళ్ళ అమ్మ చేయొచ్చు. ఓకే. ఇటు సైడ్ కూతురికి పిల్లలు కాలేదు, మా కూతురు కోసం మేము చేస్తాము అని అడుగుతారు, అది కుదరదు. ఓకే. ఒక్కసారి అమ్మాయి వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత వాళ్ళ ఇంటికి సంబంధం అవుతుంది, మన ఇంటికి సంబంధం కాదు, అంటే పుట్టింటికి సంబంధం కాదు. ఇప్పుడు చాలా మంది కూతుర్ల కోసం అమ్మలు చేస్తారు అంటారు కదా, అలా కాకోకున్నట్టు కోడల కోసం, కొడుకు కోసం అత్తగారు ఈ వ్రతం చేయొచ్చు. మా కొడుకు కోడలకి సంతానం కావాలి స్వామి అని సంకల్పం చేసుకొని అమ్మ అత్తగారు చేసుకోవచ్చు. ఇటు సైడ్ పుట్టింటి వాళ్ళు చేయడానికి లేదు. పిల్లలు ఎక్కడున్నా కూడా వీళ్ళు చేసుకొని ఆ వ్రతం అనేది వాళ్ళకి ఖచ్చితంగా ఫలిస్తుంది, దాంట్లో డౌట్ అయితే ఏం లేదు. అమ్మ, అండ్ ఇంకో డౌట్ ఏంటంటే, అంటే వ్రతం ఆడవాళ్ళే ఎక్కువ చేస్తుంటారు కదా, అంటే మగవారిని కూడా ఇన్వాల్వ్ చేయొచ్చా, లేదా ఆడవాళ్ళు ఒక్కటే చేయాలా అని చెప్పేసి అడుగుతున్నారు. సో దాని గురించి చెప్తారు? ఇది పీటల పైన కూర్చొని చేసే వ్రతం అయితే కాదు. చేసుకుంటే ఇద్దరు కలిసి చేసుకోవచ్చు, భార్య భర్త ఇద్దరు కలిసి చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు దాంట్లో. లేదు ఆడవాళ్ళే ఎక్కువ చేసుకుంటారు కాబట్టి ఆడవాళ్ళు ఒక్కటైనా చేసుకోవచ్చు. కానీ వ్రతం చేసుకునే ముందు ఇంట్లో చెప్పుకొని ఇలా చేసుకుంటున్నాము,
ఓకేనా అని చెప్పేసి మీరు ప్రారంభిస్తే సరిపోతుంది. ఓకే. అయితే ఇద్దరు అంటే కంపల్సరీ హస్బెండ్ ఇన్వాల్వ్ చేయాలని రూల్ అయితే ఏం లేదమ్మా? హస్బెండ్ ఉండాలని అయితే రూల్ లేదు. అంటే ఇప్పుడు ఎవరు ఉన్నారు మా అంత అవును, భక్తి అవునమ్మా. మార్గంలో అబ్బాయిలు? ఎందుకంటే వాళ్ళ టైమింగ్స్ కుదరకపోవచ్చు, వాళ్ళ జాబ్స్, వాళ్ళ స్ట్రెస్, ఇబ్బందికరమైన వాతావరణం ఏదైనా ఉండొచ్చు. ఒకవేళ మీకు అనుకూలమైన భర్త ఉంటే మీరు మీరు చెప్పినట్టు ఆయన వింటారు, పర్వాలేదు, ఇద్దరు కూర్చొని చేయండి. పూజే కదా, ఏం చేస్తారు, పూజే మంచిదే కదా, ఇద్దరు కూర్చొని చేయడం వల్ల ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ మీ భర్తకి ఇంట్రెస్ట్ లేదు, ఆయన ఇబ్బంది పెట్టి మీరు ఇబ్బంది పడకండి, మీరు చేసేసుకోండి. అమ్మ చాలా మంది అడుగుతున్నారు, అంటే పిండి దీపంతో పెడతాం కదా, అదే ఉదయాన్నే పెట్టాలా, ఒకవేళ ఉదయం కుదరలేదు సాయంత్రం అయినా మేము చేసుకోవచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు. ఈ 7 శనివారాల వ్రతం చేసేవాళ్ళు, ఇది వ్రతం చేసే వాళ్ళకి ఈవినింగ్ చేసుకుంటారు వ్రతం. ఈవినింగే పెట్టాలి దీపాలు. మార్నింగ్ అంతా ఉపవాసం ఉండి, అది కూడా వాళ్ళ ఆరోగ్యరీత్యానే చెప్పాం మనం. ఉపవాసము అనేది, ఉపవాసము, భూషయనం, ఇవన్నీ ఆరోగ్యరీత్యా చేయాల్సినటివే. ఈవినింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం నార్మల్గా ఒక పిండి దీపం చెప్పాం చూడండి, వెంకటేశ్వర వజ్రకవచం చదువుకోవచ్చు, అది మార్నింగ్ అయినా పెట్టచ్చు, ఈవినింగ్ అయినా పెట్టచ్చు. ఈ 7 శనివారాల వ్రత విధి అంతా చెయ్యలేని వాళ్ళు ఇట్లా దీపం పెట్టుకుంటాం, ఒక దీపం పెట్టుకొని వజ్రకవచ స్తోత్రం చదువుకుంటాం అనేటోళ్ళు మార్నింగ్ అయినా పెట్టుకోవచ్చు, ఈవినింగ్ అయినా పెట్టుకోవచ్చు. ఓకే. అండ్ ఇంకోటి ఏం అడిగారంటే అమ్మ, ఏదైతే ఉపవాసం ఉంటున్నారో ఎటువంటి ఆహారం తీసుకోవాలంటే చాలా మంది ఫ్రూట్స్ తింటే చాలు అంటారు, పంచదార తాకకూడదు అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా, ఎటువంటి ఆహారం తీసుకోవాలి ఉపవాసం ఉన్నప్పుడు అని చెప్పేసి అడుగుతున్నారు. పంచదార అంటే స్వీట్ తీసుకోకూడదు అనేది వస్తుంది. ఆల్మోస్ట్ మనము ఏమి తిననప్పుడు కొంచెం ఇదిగా ఉంటుంది, అంటే షుగర్ లెవెల్స్ హై కావడము, లో కావడం అలా ఉంటుంది. కాబట్టి దానివల్ల స్వీట్ తీసుకోవడం వల్ల కొంచెం హెవీ అవుతుంది అనే దాంతో చెప్పారు తప్ప లో షుగర్ తీసుకోవచ్చు. పంచదార పాలు కలిపి తీసుకోవచ్చు, ఫ్రూట్స్ తీసుకోవచ్చు, జ్యూసెస్ తీసుకోవచ్చు. అది కూడా మీ ఆరోగ్య రీత్యా, అంటే షుగర్ ఉండే వాళ్ళు ఇవన్నీ తీసుకోలేరు, మీరు ఏమి తీసుకోగలరో అది. కానీ ఆరోగ్యాన్ని ఇబ్బంది పెట్టుకొని చేయాలనేది అయితే లేదు, ఎక్కడా చెప్పలేదు. కలియుగంలో కటిక ఉపవాసం అంతకన్నా లేదు. అవును. అండ్ ఇంకో లాస్ట్ డౌట్ ఏంటంటే అమ్మ, అంటే నార్మల్గా వ్రతం చేసేవాళ్ళు ఇప్పుడు మనకి నవరాత్రులప్పుడు ఎట్లయితే ఒకటే రంగు చీర కట్టుకొని మనము ఆ నవరాత్రులు ముగిస్తామో, అలానే వ్రతం చేసేటప్పుడు ఏదైనా పర్టికులర్ రంగు చీర కట్టుకోవాలి, లేకపోతే ఇలానే ఉండాలి, ఏదైనా ఉందా అని అడుగుతున్నారమ్మ. 7 శనివారాల వ్రతం చేసే వాళ్ళు పసుపు రంగు చీర కట్టుకోవాలని చెప్పాం మనం ముందు ప్రీవియస్ వీడియోలో. మార్నింగ్ బ్లాక్ వేసుకోవాలి. ఒకవేళ ఈ బ్లాక్ విషయం పక్కన పెట్టేస్తే ఈవినింగ్ పూజా సమయంలో పసుపు రంగు వస్త్రం వేసుకోవాలని చెప్పాము. ఇప్పుడు మనం నార్మల్గా చెప్పాము చూడు, ఊరికే ఒక దీపం పెట్టుకోవచ్చు అనే వాళ్ళకి ఏమి వస్త్రము, ఈ వ్రతంలో ఉన్న విధానాలు వాళ్ళకి వర్తించవు. నార్మల్గా పిండి దీపం పెట్టుకొని వజ్రకవచం చదువుకునే వాళ్ళకి, వ్రతం చేసే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా పసుపు వస్త్రం అనేది ధరించాలి. ఇంకొక విషయం ఏంటంటే, చాలా మంది అడుగుతున్నది డౌట్, పూర్వశివాసినులు చేయొచ్చా అని అడుగుతున్నారు. చెయ్యొచ్చు, ఏం పర్వాలేదు. అంటే మాకు భర్త లేరమ్మా, మేము చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. చేసుకోవచ్చమ్మా. దీంట్లో భక్తి ప్రధానం, భక్తి ఇంపార్టెంట్. ఇది మీరు మీ పిల్లల కోసమో, మీకోసమో, ఏదో మీ గృహం కావాలనో, మీ పిల్లలకు ఉద్యోగం కావాలనో, లేదా వాళ్ళకి సంతానం కావాలనో చేస్తున్నారు కాబట్టి మీరు హ్యాపీగా చేసుకోవచ్చు, దాంట్లో డౌట్ పడే అవసరం లేదు. ఇక్కడ భార్య, భర్త, స్త్రీ, పురుషుడు అనేది మనం కల్పించుకున్నది, ఇది మనది, మన ఒక ఆలోచన. భగవంతుడి దృష్టిలో కేవలం జీవుడు మాత్రమే. నువ్వు భార్యవా, నువ్వు పలానావా, నువ్వు ఇంకొకరికి భార్యవా, నీ భర్త తన అని భగవంతుడు చూడడు. భగవంతుడు కేవలం నీలో ఆత్మస్వరూపాన్నే చూస్తాడు, మనలో ఉన్న జీవత్వాన్ని, జీవుడినే చూస్తాడు. భగవంతుడికి నువ్వు ఎవరు ఏంటి అనేది కాదు ఇక్కడ ఇంపార్టెంట్, నీ భక్తి ఇంపార్టెంట్. ఎవ్వరు కూడా ఆ డౌట్ పెట్టుకునే అవసరం లేదు, మాకు భర్త లేరు, మేము చేసుకోవచ్చా, చేసుకోకూడదా ఈ వ్రతము అని. ఇది ఏదో పీటల పైన కూర్చొని చేసుకునే వ్రతం కాదు. సాక్షాత్తు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి పాదాలను పట్టుకునే చేరుకునే వ్రతం, ఆయన పాదాలను చేరుకునే వ్రతం ఇది. అంటే కోరికలు లేకపోయినా కూడా, కోరిక మేరకే కాదు, ఆయన కోసం కూడా, ఆయన అనుగ్రహం కోసం కూడా మనం ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. కాబట్టి ఆయన అనుగ్రహం సంపూర్ణంగా అందరిపైన ఉంటుంది, ఎల్లవేళలా ఉంటుంది. దానికి మనం ఏం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. దాంట్లో ఈ డౌట్ పెట్టుకునే అంతకన్నా అవసరం లేదు. పూర్వసువాసినులు లక్షణంగా చక్కగా చేసుకోండి, ఏ ఇబ్బంది లేదు. అమ్మ, ఇంకో అనుమానం ఏంటి అంటే, ఇప్పుడు 7 వారాలు చేస్తున్నప్పుడు మిడిల్ వారంలో ఎప్పుడైనా అనుకోకుండా వాళ్ళకి మైలు రావడం కానీ అలా జరిగినప్పుడు
వాళ్ళు మళ్ళీ వ్రతం అనేది అంటే ఫస్ట్ నుంచి చేయాలా, లేదా కంటిన్యూస్గా ఆ వారం ఆపేసిన తర్వాత ఎన్ని వారాలు మిగిలినాయో అవి చేయొచ్చమ్మా? అంటే ఇక్కడ మనం ముందుగా చెప్పినట్టుగానే 7 శనివారాల వ్రతం మొదలు పెట్టేటప్పుడు సెకండ్ వారం ద్వితీయ వారం ఆటంకం ఉండకూడదు. ఓకే. సెకండ్ వారం మాత్రమే. అంటే ఫస్ట్ ఈ వారం చేశారు, సెకండ్ వారంకే ఏ ఇబ్బంది రాకూడదు. సెకండ్ వారం అయిపోయిన తర్వాత థర్డ్ వీక్ ఏదైనా ఇట్లా మనకి పీరియడ్ ప్రాబ్లము ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ నెక్స్ట్ నుండే కంటిన్యూ అవుతుంది. ఆల్మోస్ట్ చెప్పాలంటే భగవంతుడి అనుగ్రహము, ఆయన సహాయం మనకుంటే ఈ 7 శనివారాలు కూడా ఎటువంటి ఇబ్బంది ఆటంకం లేకోకున్నట్టు కంప్లీట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాంట్లో మనం ఏం ఆశ్చర్యపోనవసరం లేదు. భగవంతుడి పైన భారం వేసి మీరు అవన్నీ లెక్కలు చూసుకొని, అంటే మనకు తెలుస్తుంది మనం ఎప్పుడు మొదలు పెడితే మనకి కరెక్ట్ అనేసి, అవన్నీ చూసుకొని మీరు మొదలు పెట్టేసేయండి. భగవంతుడి అనుగ్రహం ఉంటే అసలు ఏ శనివారం కూడా ఆటంకం రాదు, కంప్లీట్ గా 7 అయిపోతాయి. అండ్ ఇంకోటి ఏంటంటే అమ్మ, ఒక ఆవిడ అడిగింది కామెంట్స్ లో ఏంటంటే, ఆమె 2వ వారం వ్రతం అయిపోయిన తర్వాత వాళ్ళ మావయ్య గారు చనిపోవడం జరిగింది. సో అలాంటి సిచ్యువేషన్ లో వ్రతం అనేది కంటిన్యూ చేయొచ్చా, లేదా ఆపేసేసి మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ వ్రతం స్టార్ట్ చేసుకోవచ్చమ్మా? ఇప్పుడు 2వ వారం కంప్లీట్ అయిన తర్వాత చనిపోయినారు కాబట్టి అక్కడికి ఆ వ్రతం ఆటంకమే, ఇంకా అది కంటిన్యూ అవ్వదు. వీళ్ళు 11 days అయిపోయిన తర్వాత వ్రతం చేసుకోవచ్చు. దీంట్లో ఇంకొకటి ఏంటంటే ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క ఆచారం ఉంటుంది. కొంతమంది 11 daysకి ఇంట్లో దీపం పెట్టుకుంటారు, కొంతమంది 3 నెలలైనా పెట్టుకోరు, 6 నెలలైనా పెట్టుకోరు. ఒక భ్రమలో పిచ్చిలో ఉండిపోయినారు, అంటే ఇన్ని రోజులు పెట్టుకోకూడదు, ఎక్కడికి అంటే దేవాలయాలకు కూడా వెళ్ళకూడదు అనేసి. అసలు పరమ శుద్ధ అబద్ధం అది చెప్పాలంటే. 11 రోజులు అయిపోయిన తర్వాత ఇంట్లో ఖచ్చితంగా దీపం పెట్టుకోవాలి. ఇంకొకటి, ఇంట్లో ఎవరైనా కాలం చెందిన తర్వాత మనం వెళ్ళాల్సింది దేవాలయాలకే, తీర్థయాత్రలకే వెళ్ళాల్సింది, వాళ్ళ ఆత్మ శాంతించాలి అంటే. దేవాలయాలకి వెళ్ళకోకుండా ఎక్కడికి వెళ్తారు? ఇంకా పిక్నిక్ కి, పార్కులకి ఎంజాయ్ చేసే పోలేం కదా. ఇంట్లో ఒకరు ఇది చేసిన తర్వాత వాళ్ళ కోరిక మేరకు వాళ్ళ ఆత్మ శాంతించాలని దేవాలయాలకి వెళ్ళొచ్చు. ఇప్పుడు మనకు కామెంట్ పెట్టారు కదా ఆవిడెవరో, వాళ్ళు ఏం చేయాలి అని అంటే 11 days అయిపోయిన తర్వాత మరలా సంకల్పం చేసుకొని ఏ ఆటంకం లేకోకున్నట్టు స్వామి మా కానిచ్చేసే ఈ వ్రతాన్ని అని వాళ్ళు ఖచ్చితంగా మొదలు పెట్టుకోవాలి. ఒకవేళ వాళ్ళ ఇంట్లో ఇలాంటి ఇబ్బందులు, 2 నెలలు చేసుకోకూడదు, 3 నెలలు చేసుకోకూడదు, వ్రతాలు ఇట్లా ఉంటాయి కొన్ని, అలా ఉంటే ఆ 2-3 నెలలు గ్యాప్ ఇచ్చేసి మరి ఖచ్చితంగా వాళ్ళు చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఆల్రెడీ మొదలు పెట్టి ఆటంకం వచ్చింది కాబట్టి దాన్ని కంటిన్యూ చేయాలి. స్వామికి ఈసారి గట్టిగా అంటే ఆయన పాదాలు ఎలా పట్టుకోవాలి అంటే ఏ ఆటంకం లేకోకున్నట్టు చేయించుకునే బాధ్యత నీదే స్వామి. ముందుగా ఒక విషయం చెప్తానమ్మా, నేను ఏదైనా వ్రతం అంటే 7 శనివారాల వ్రతం అనే కాదు, ఏ వ్రతమైనా, ఏ దీక్ష అయినా, ఏ పూజ అయినా మనం చేసే ముందు రోజు మనం భగవంతుడికి ఒకటి విన్నవించుకోవాలి. ఏంటి అంటే, నేను చేస్తున్నాను అనే భావనతో చెయ్యకూడదు. స్వామి నువ్వే నా చేతుల మీద చేయించుకో, నీదే భారం, నాకెందుకు ఈ తలంపు వచ్చింది చెయ్యాలి అని, ఎవరో చెప్తే విన్నాను, లేదా నా మనసుకు అనిపించింది, నేను చేయాలనుకుంటున్నాను, నాకు చాలా ప్రీతిగా ఉంది నీకోసం, నీ కొరకు పూజ చేసుకోవాలని, కానీ చేపించే భారం అంతా నీదే, ఏ ఆటంకము లేకోకున్నట్టు చేపించుకునే బాధ్యత నీదే అని భగవంతుడి పైన భారం వేసేయాలి తప్ప నేనే చేస్తాను, నేను చేస్తున్నాను అనే భావనతో చేస్తే ఖచ్చితంగా ఆటంకాలు వస్తాయి. ఇంకొకటి, ఇలాంటివి చేసేటప్పుడు బయట కొంతవరకు చెప్పకపోవడం మంచిది, కొంచెం కంప్లీట్ అయ్యేదాకా. కొంతమంది మొదలు పెట్టక ముందే అందరికీ చెప్పేస్తుంటారు, మేము ఇలా చేయాలనుకుంటున్నాం అలా ఏమైపోతుందంటే కొందరి యొక్క దృష్టి, కొందరి యొక్క ఆలోచన సరిగ్గా ఉండదు. ఆవిడ ఇలా చేసుకుంటుందంట అని వాళ్ళ మనసు, వాళ్ళ దృష్టి సరిగ్గా లేనప్పుడు ఆ నెగిటివ్ ఇంపాక్ట్ మన మీద పడుతుంది. అప్పుడు ఆ ఇంపాక్ట్ మనం చేసే పూజ పైన పడుతుంది. ఆల్మోస్ట్ ఇలాంటివి మొదలు పెట్టేటప్పుడు ఎవరికి చెప్పుకోకున్నట్టు మొదలుపెట్టి అయిపోయే ముందు కానీ, అయిపోయిన తర్వాత కానీ, లేదా మధ్యలో అడుగుతారు మన వేషధారణ చూసో, లేదా మనల్ని చూసి అడుగుతారు, అప్పుడు చెప్పచ్చు. మొదలు పెట్టక ముందే ఏది చెప్పకండి, స్వామి పైన భారం వేసి మొదలు పెట్టండి, ఏ ఆటంకాలు కూడా రావు. ధన్యవాదాలమ్మా, చాలా చక్కగా వివరించారు. అంటే ఎంతో మందికి ఎన్నో డౌట్స్ వస్తూనే ఉన్నాయి. సో ప్రతి డౌట్ని ఓర్పుగా చాలా నీట్గా వివరించారు. ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మా.